నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ఎన్నికల ప్రచారంలో పట్టణ ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 30, 31, 32 వార్డుల పరిధిలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నాయకులు ఎన్నికల శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో గూడూరు 2వ పట్టణ పరిధిలోని 30, 31, 32 వార్డులలో నిర్వహించిన ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మరియు ఆయన సతీమణి పాల్గొని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీకి పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి తనను మరియు తిరుపతి పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సూపర్ 6 పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రధానంగా మహిళలకు ఆర్థిక భద్రత కలుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మనం సూపర్ 6 పథకాలు మన ఇంటికి రావాలన్నా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా రావాల్సి ఉంది. మన ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకి ప్రతి నెల 1500 రావాలన్నా, మన బిడ్డలు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు చక్కగా చదువుకోవాలన్నా, అదేవిధంగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలన్నా, ఉద్యోగం వచ్చేంత వరకు వాళ్ళకి నిరుద్యోగ వృత్తి రావాలన్నా, అదేవిధంగా రైతులకి 25,000 ప్రతి సంవత్సరం రావాలన్నా, ఆడవాళ్ళకి గ్యాసులు ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు రావాలన్నా, ఉచిత బస్ సౌకర్యం మనకు కల్పించబడాలన్నా, ఈ విధంగా ఎన్నో పథకాలు మన ఇంటి ముందు మనకు అన్ని అందాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఇది గమనించుకోండి. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క మధ్యతరగతి, సాధారణ, పేద ప్రతి ఒక్క కుటుంబం ఇది గమనించుకొని ఈ ఫలాలన్నీ మనం అందుకోవాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కనుక ప్రతి ఒక్కరు గుర్తించుకొని ఎన్డీఏ బలపరిచినటువంటి పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా వెదగపల్లి వరప్రసాదరావు గారికి సైకిల్ గుర్తు, కమల గుర్తు పైన మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. 30, 32, 33 వార్డుల్లో సూపర్ 6 పథకాలని ప్రజలకు తెలిపేందుకు, అలాగే వచ్చే నెల 19 జరుగుతున్నటువంటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా గుర్తు సైకిల్ గుర్తు. అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ వారు పోటీ చేస్తున్నారు, వాళ్ళ గుర్తు కమలం గుర్తు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి ఐక్యంగా ఈరోజు బరిలోకి దిగుతున్నాం. ఖచ్చితంగా విజయం తథ్యమని ప్రజలందరూ అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సూపర్ 6 పథకాలంటే ఆడవాళ్ళంతా ఎక్కువ తల్లులారా, వీరందరికీ రేపు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాతమ్మా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాడమ్మా ఫ్రీగా. అట్లాగే జిల్లాలంతా కూడా మీకు బస్సులో ఉచిత ప్రయాణం అమ్మా. అట్లాగే తల్లి, మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 చంద్రబాబు నాయుడు గారు ఇస్తారమ్మా. అట్లాగే మీ ఇంట్లో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో ప్రతి ఆడబిడ్డకి నెలకి 1,500 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తారని చెప్పి తెలియజేస్తాం తల్లారా. అట్లాగే అందరూ కూడా మంచినీళ్లు కుళాయి ఏర్పాటు చేసి మీ అందరూ కూడా సౌకర్యం కల్పిస్తారని తెలియజేస్తాం తల్లారా. అట్లాగే ప్రతి రైతు కూడా 20,000 రూపాయలు సంవత్సరానికి అకౌంట్ వేస్తారని చెప్పి నేను తెలియజేస్తాను తల్లారా. కాబట్టి తల్లారా, మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి, అలాగే మోడీ గారిని గెలిపించి, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించవలసింది అతన్ని విజ్ఞప్తి చేస్తూ, వచ్చే నెల నుంచి బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ 404,000 అమ్మా. అది గుర్తుగా అందరూ పెన్షన్ 4,000. గతంలో 2,200 నుంచి 2,000 చేసి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ అని చెప్పి సంవత్సరం 250 పెంచి ఇప్పుడు 3,000 చేశాడమ్మా. రేపు మనం గెలిచిన తర్వాత ఫస్ట్ నెలలోనే
7,000 రూపాయలు మీకు ఇస్తారమ్మా, అంటే 3 నెలల 1000 రూపాయలు దాన్ని కూడా జమ చేస్తారమ్మా. తర్వాత నుంచి అందరూ కూడా నెల 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తూ, ముఖ్యంగా బీసీ కాలనీ మాకు చాలా అనుబంధం ఉంది. బీసీ కాలనీతో కూర్చున్నా అవలడం
కలిపి 7,000 ఇస్తాడు. సరేనా? తిరుపతి జిల్లా కోట మండల కేంద్రమైన కోట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోట పంచాయతీకి చెందిన పలువురు వైసీపీ వార్డు సభ్యులు వారి అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన వారి మెడలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం పాసం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ కండువాల వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కోట మండల టీడీపీ అధ్యక్షుడు సర్వోత్తం రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ మొదలైన కొడుకు సాధు కృష్ణ గారు. కోటలో జాతర ఎస్టీ కులానికి చెందిన నల్లూరు మునమ్మ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు రూరల్ మండలం విందూరు గ్రామం నుంచి నాయకులు బొమ్మిరెడ్డి పెంచల్ రెడ్డి, గడ్డం నారాయణ రెడ్డి, నల్లవడ్ల పట్టాభిరెడ్డి, కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ వార్డు మెంబర్ మునగపాటి అప్పారావుతో పాటుగా 30 కుటుంబాల వారు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారి మెడలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు విందూరు నుంచి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు మనస్ఫూర్తిగా సమర్థించి వచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరూ కూడా నాకు తెలుసు, నేను ఇప్పుడు రాజకీయాల్లో నేను కొత్త కాదు. నేను చిన్నప్పటి నుండి కూడా రాజకీయాలు చేస్తున్నాము. ఒకసారి మున్సిపల్ చైర్మన్గా చేశాను, ఒకసారి ఎమ్మెల్యేగా చేశాను, ఒకసారి ఓడిపోయాను, ఒకసారి ఎంపీ కూడా పోటీ చేశాను. మళ్ళీ ఇప్పుడు
ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నాకు ఒకటే తెలిసింది, పేదోళ్ళు అంటే ప్రాణం. ఎక్కడ చూసినా, ఎక్కడ స్లమ్ ఉన్నా, ఎక్కడ పేదవాళ్ళని చూస్తున్నా అక్కడ ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలన్నటువంటి వాంఛ నాలో అయితే ఎప్పుడు ఉంటుంది. అందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా పైకి రావాలన్నటువంటి పూర్తి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిని నేను. కాబట్టి ఈరోజు కూడా నాకు ఎవరూ లేకపోయినా కేవలం పేదవాళ్ళ అండతో ధైర్యంతో ఈరోజు రాజకీయాలు నిలబడి ఉన్నా. మీరందరూ కూడా దయచేసి మీ బంధువులు ఎక్కడున్నా అందరికీ చెప్పి సైకిల్ గుర్తుపైన ఇంకొకటి కమలం గుర్తుపైన ఎంపీ గారికి కమలం గుర్తు, నాకు సైకిల్ గుర్తుపైన ఓట్లేసి గెలిపించండి. మీ అందరూ కూడా అండగా, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీకు అందరూ అండగా ఉంటారు. మీకు ఏ విషయం వచ్చినా ముందుండి మేము నడిపిస్తాం. మీరు ఎక్కడికో రాపూర్కో వాడికో పోవాల్సిన అవసరం లేదు. మీ కళ్ళ ముందే ఇక్కడ ట్యాంక్ దగ్గర నా ఇల్లు, కాబట్టి ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను. ఇక కూడా మన ఊర్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలో మీ అందరితో చర్చించి ఖచ్చితంగా అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్ల రోజు జరిగే ర్యాలీలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, ఎన్నికల నియమావళిని ఎవరు అతిక్రమించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 18 నుంచి నామినేషన్లు ప్రారంభమవుతాయని, నామినేషన్లు వేసే అభ్యర్థులు వారి రూట్ మ్యాప్, ర్యాలీకి అనుమతి తీసుకోవాలని కోరారు. సబ్ కలెక్టర్ కార్యాలయానికి 100 మీటర్ల అవతల ర్యాలీని నిలిపివేస్తామని, నామినేషన్ కేంద్రానికి 5 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ రోజు అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎన్నికల నిబంధనలు రాజకీయ పార్టీ నాయకులు పాటించి పోలీసులకు సహకరించాలని సూచించారు. ఎలక్షన్ నామినేషన్స్ కూడా వేయడం జరుగుతుంది, అభ్యర్థుల నామినేషన్ చేయడం జరుగుతుంది. దీనికి సపరేట్ బందోబస్తు కూడా ఇవ్వడం జరిగింది. మనకు తెలుసు కదా, ఎవరైనా 100 మీటర్ల లోపు దగ్గరికి వాళ్ళు ఎక్కడంటే మన సబ్ కలెక్టర్ ఆఫీస్లో మన నామినేషన్ వేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడికి 100 మీటర్స్ దగ్గర నుంచి మనం టోటల్గా ఆపేస్తాము. అక్కడి నుంచి వాడు 5 మెంబర్సే వెళ్తారు. 1+4 క్యాండిడేట్ అండ్ ఆయనకి బలపరిచే వ్యక్తి, అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి సంబంధించిన పార్టీకి సంబంధించిన ప్లస్ సంబంధించిన వాళ్ళకి డాక్యుమెంట్ రైట్ సంబంధించిన వాళ్ళు కానీ ఏదైనా 5 మెంబర్స్కి ఎలా ఉంటుంది. 3 వెహికల్స్కి రావాలి. 200 మీటర్స్ ఆపేస్తాం. 3 ఎన్ని వెహికల్ వచ్చినా అవన్నీ వాళ్ళకి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ చూసే ఫ్లయింగ్ స్క్వాడ్ ఉండి వాళ్ళని వీడియోగ్రాఫ్ తీసుకుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ కింద వాళ్ళు రాసుకుంటారు. మేము మడికి ఆ 200 మీటర్స్ తర్వాత 100 మీటర్ల దాకా అయితే ఈ 3 వెహికల్స్ అలౌ చేస్తాము. 5 పర్సన్సే లోపలికి వెళ్తారు. ఆ క్యాండిడేట్ గారితో పాటు 4 అలౌ చేస్తారు. తర్వాత అక్కడే ల్యాండ్ ఆర్డర్ 144 అంటే మీన్స్ ఇక్కడ ఉంటుంది. 100 మీటర్ల లోపు అయితే ఉంటుంది. లోపల మడికి వ్యక్తి మడికి వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. పూర్తిగా రాజకీయ పార్టీలు కూడా సహకరించి, పోలీసు వారికి సహకరించి, రెవెన్యూ వారికి సహకరించి వారి ప్రోగ్రాం వర్క్ చేసుకోవాల్సిందిగా కూడా తెలియపరుస్తుంది. అలాగే వెంకటగిరిలో కూడా సేమ్ ఇట్లాగే బందోబస్తు మనకి స్పెషల్గా సుమారుగా మినిమమే ఇస్తున్నాం. సుమారుగా మినిమం పెద్ద రాజకీయ పార్టీలు వేసే నామినేషన్ రోజున ఎక్స్ట్రా అడిషనల్ ఫోర్స్ ఇవ్వడం జరుగుతుంది. నార్మల్గానే సుమారు 40 మెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ చుట్టూరు మనం ఇస్తాం. మొత్తంగా టోటల్గా సబ్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూరు మనకి ఇవ్వాల్సిన ఫోర్స్ కూడా మనం ఇస్తున్నాము. మెయిన్ రాజకీయ పార్టీలు వేసే నామినేషన్ రోజున ఎక్స్ట్రా ఫోర్స్ కూడా మనం స్పెషల్ పార్టీలు కూడా తెప్పించడం జరుగుతుంది. ఆ రోజు రాజకీయ పార్టీలు వారు వేసే వాళ్ళ ఊరేగింపులు కానీ, వాళ్ళ ప్రదర్శనలు కానీ, వాళ్ళ కాన్వాయిలు కానీ కూడా అన్ని లెక్కలకు చూపించాలా, పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఎంక్వైరీ యాప్ అని ఒకటి ఉంది. ఆ యాప్ ద్వారా అప్లై చేస్తున్నారు. అలాగే వెహికల్స్ కూడా అప్లై చేసుకుంటే దాంట్లో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని ఎక్స్పీరియన్స్ చూపించుకోవాలా. పర్మిషన్ లేకపోతే మనకి సీజ్ చేస్తాం. తెలుసుకోవాల్సి ముందు తెలియపరుస్తున్నాము. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్టు చేయడంతో బీజేపీ పతనం ప్రారంభమైందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుందని తిరుపతి మాజీ పార్లమెంటు సభ్యుడు చింతమోహన్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని హాస్పిటల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్లో ఉన్న తిరుపతి పార్లమెంటు సభ్యుడు చింతమోహన్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే పనులను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణం ఆగస్టులోగా ప్రారంభించడం జరుగుతుందని, అదేవిధంగా మనవరంలోని BHEL ఫ్యాక్టరీ పనులను ప్రారంభించి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేమయ్య తదితరులు పాల్గొన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ విధంగా పడిపోయింది. మోడీ పతనం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీకి 150 స్థానాల్లో గెలుపు ఖాయం. పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని తెలియజేస్తూ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగాన్ని, ప్రభుత్వ ఉద్యోగాన్ని మేము ఇవ్వబోతున్నాం. అదేవిధంగానే దుగ్గరాజపట్టణ ఓడ రేవును ఆగస్టు లోపల పునాది రాయి వేయించి ప్రతి ఇంటికి ఉద్యోగాన్ని తీసిస్తాం. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు కూడా ప్రారంభించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాం. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం ఉపాధ్యక్షులు గిద్దలూరి రాధాకృష్ణారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని డాక్టర్ సిఆర్ రెడ్డి హాస్పిటల్ నందు రోగులకు సేవలు అందిస్తున్న నర్సులు, ఆయమ్మలు సమక్షంలో రాధాకృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకొని నర్సులు, ఆయమ్మలకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి, సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం రెడ్డి సంఘ అధ్యక్షులు మధురెడ్డి, దశరథ రామరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ జనార్దన్ రెడ్డి, సనత్ కుమార్ రెడ్డి, ధనంజయ రెడ్డి, ప్రజేంద్ర రెడ్డి, సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాధాకృష్ణారెడ్డి గారికి ఆయన ద్వారా మా హాస్పిటల్ నర్సులకందరికీ ఇవ్వడం ఎంతో సంతోషకరం. ఈరోజు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే మ్యారేజ్ చేసే శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను. సర్వీస్ చేయడం అనేది మామూలుగా మనిషి తత్వంలోనే ఉంటుంది. ఆయన మొదటి నుంచి కూడా తిరుపతి పోయే భక్తజనులకి సర్వీస్ చేస్తుండేవాడు. అదే రకంగా రెడ్డి సంక్షేమ సంఘంలో చేరిన తర్వాత కూడా చాలా
కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఈరోజు ఈ విధంగా నర్సులకి చీరలు పంచడం అంటే సేవ చేసే వాళ్ళకి సహాయం చేయడం అనేది ఆయన థాట్లో ఉంది. కాబట్టి ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు. శ్రీరామ నవమి పర్వదినాన్ని గూడూరు పట్టణ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గూడూరు బస్టాండ్ సమీపంలో ఉన్న సాయిబాబా మందిరంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. సీతారాములను విశేషంగా అలంకరించి వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ మంగళ వాయిద్యాలతో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి తదితరులు పాల్గొన్నారు. आवाहयामि आसनं समर्पयामि नीलुचुमितो दलनिरासानि हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि उदिधातना महिर्ना चक्रयोः सौदमार दृश्य भाजे देहनः उसिदेव मानव स्वामी मामो ये सख्या यमदा आपो जनयथा अचलः नीलुचुमितो दलनि उद्धाजन समर्पयामि पुष्पाలు వేస్తునండి వస్త్రార్థ పుష్పం సమర్పయామి గోతాంగులమ్మ పుష్పాలు ఇక్కడ దానః వస్త్ర దివ్యశ్రీ చందనం సమర్పయామి గంధస్యోపరి అలంకరణార్థం పుష్పాలు వేస్తునండి. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, అనాగతే సుందరః ఆగ్రే దేవానాం ధూపో యం ప్రతిగృహితాం దివ్యం విదేవతాభ్యః ధూపమాగ్రాపయామి. ధూపమాగ్రే పన్నాగరే ఓం భగవస్వామి చంద్రగ్రహేణ భగవదేవ శ్రీమహి తమోదస్వామి ఓం భగవస్వామి చంద్రగ్రహేణ శ్రీమాత్రే నమః.
గోవిందాయ నమః ఓం గోవిందాయ నమః శంకర్స్వామిదేవాయ నమః ఓం గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ అక్షత నమస్కారం సుమోదయ సూర్యాయ కుడి తాళి కొట్టు చిన్న తాళి కొట్టు కుడి వైపు ఉండాలి మరి నేనంతా ఎలా కొట్టుకుంటున్నానో నాకు తెలియదు ఆడబిడ్డకి ఆభరణంగా హృదయ ఇవే ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.